హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మనం ఇంకో ఇంపార్టెంట్ ప్లగ్ఇన్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం వర్డ్ ప్రెస్కి. ఓకేనా? ఆ ప్లగ్ఇన్ ఏంటి అంటే పాపప్ ప్లగ్ఇన్. ఓకేనా? ఆ పాపప్ అంటే ఏంటి అంటే అది ఎలా ఉంటుందో ఫస్ట్ అయితే చూపిస్తాను. తర్వాత అయితే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. దాని గురించి మాట్లాడుకున్న తర్వాత అది ఎలా క్రియేట్ చేయాలి, ఆ క్రియేట్ చేసిందని మన వెబ్సైట్లోకి ఎలా లింకప్ చేయాలి అని అయితే నేను మీకు క్లియర్గా అయితే లైవ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఆ పాపప్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓకేనా? మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక వెబ్సైట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మీకు ఎలాంటి ఒక పాపప్ అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ఇమేజ్ని ఏంటంటే పాపప్ అంటారు. ఓకేనా? ఎప్పుడైతే మనం ఒక వెబ్సైట్లోకి వెళ్ళి ఏదన్నా ఒక డీటెయిల్స్ కోసం చూస్తున్నప్పుడు ఏంటంటే సడన్గా ఏంటంటే ఇలాంటి పాపప్స్ వస్తాయి. ఓకేనా? ఇమేజెస్ వస్తాయి. దాన్నే ఏంటంటే పాపప్ అంటారు. ఓకే, ఇప్పుడు పాపప్ అంటే ఏంటో అర్థమైంది. ఈ పాపప్ ఎందుకు యూజ్ అవుతాయి? మనకు యాజ్ ఏ వెబ్సైట్ ఓనర్గా అయితే మనమైతే ఈ వీడియో అయితే మీరు చూస్తున్నారు కాబట్టి మీకు ఒక వెబ్సైట్ ఉన్నప్పుడు మీరు ఏంటంటే కంటెంట్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారు? సంథింగ్ ఒక బ్లాగర్గా అయితే ఏదైనా కంటెంట్ ప్రొవైడ్ చేస్తే యాడ్సెన్స్ కోసం సంథింగ్ అయితే దానికైతే ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? ఇన్ కేస్ మీరు ఏదన్నా ఒక బిజినెస్ రిలేటెడ్ వెబ్సైట్ అయితే ఒక ప్రోడక్ట్ని కానీ సర్వీసెస్ని కానీ సెల్ చేయడానికి వెబ్సైట్ని అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు బ్లాగర్కి ఎలా యూజ్ అవుతుందంటే మీరు బ్లాగర్కైనా వెబ్సైట్ ఓనర్కైనా ఎవరికైనా లీడ్ కోసమే ఈ పర్టికులర్ పాపప్స్ అయితే యూజ్ అవుతాయి. ఈ పర్టికులర్ పాపప్ డిస్ప్లే చేసినప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దీనిపైన క్లిక్ చేసి డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు ఏంటంటే మనకు ఒక లీడ్ అయితే కన్వర్ట్ అవుతుంది. ఆ లీడ్ కన్వర్ట్ అయినప్పుడు ఎక్కడ యూజ్ అవుతుందంటే ఇప్పుడు మీరు బ్లాగర్ అనుకోండి, ఒక మెయిల్ వస్తుంది. మెయిల్ ఫోన్ నెంబర్ ఇవి కలెక్ట్ చేస్తారు. ఎప్పుడైతే మీరు బ్లాగర్గా ఒక న్యూ పోస్ట్ చేసినప్పుడు మీరు ఏంటంటే ఈ మెయిల్ అన్నిటికీ ఏంటంటే ఆ న్యూ పోస్ట్ని ఏంటంటే మెయిల్ చేయొచ్చు. ఆ మెయిల్ చేసినప్పుడు ఏంటంటే ఆ మెయిల్ ఓపెన్ చేసి క్లిక్ చేసినప్పుడు మళ్ళీ ఏంటంటే ఆ పర్టికులర్ యూజరు మన వెబ్సైట్కి వస్తాడు. ఓకేనా? అప్పుడు ఏంటంటే మనకి ట్రాఫిక్ అనేది పెరుగుతుంది. ట్రాఫిక్ పెరిగితే ఏంటంటే రెవెన్యూ అనేది పెరుగుతుంది. ఇది బ్లాగర్ వ్యూలో. ఇప్పుడు బిజినెస్ వ్యూలో చూసుకున్నామంటే ఒక లీడ్ అనేది కలెక్ట్ చేసినప్పుడు ఆ లీడ్ని ఏంటంటే మనం డిఫరెంట్ టైమ్స్ ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ ఏంటంటే ఫాలో అప్ చేసి మన ప్రోడక్ట్ని కానీ సర్వీసెస్ కానీ తనకైతే సెల్ చేయొచ్చు. అలాంటి వాటికి ఏంటంటే ఈ పాపప్ అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ పాపప్ ఎందుకు ఏంటి అని అయితే అర్థమైంది. ఈ పాపప్ని ఎలా క్రియేట్ చేయాలి వర్డ్ ప్రెస్లో అయితే ప్రెజెంట్ అయితే లైవ్లో అయితే చేసి చూపిస్తాను. దెన్ వెళ్దాం పదండి. ఓకేనా? వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్‌లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళిన తర్వాత ప్లగ్గిన్స్‌లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ప్లగ్గిన్స్‌లో యాడ్ న్యూ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ప్లగ్గిన్స్ ఉండే ప్లేస్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ పాపప్స్ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత అయితే మీకు కొన్ని పాపప్స్ అయితే వస్తాయి. నేనైతే చాలా పాపప్స్ అయితే ట్రై చేశాను గైస్. చేసిన తర్వాత నాకు బెస్ట్ అనింది అయితే నేనైతే మీకు ఈ వీడియోలో అయితే చేసి చూపిస్తాను. ఎందుకంటే అదేంటంటే మీకు అంత కన్ఫ్యూజన్ ఉండదు. ఓకేనా? మీరు ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పాపప్ అయితే చాలా అంటే చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అంత కన్ఫ్యూజన్ అయితే ఏముండదు. ఓకేనా? కాబట్టి అయితే నేనైతే దీన్నైతే ఇన్స్టాల్ చేస్తాను. నేనైతే ప్రీవియస్ అయితే కొన్ని పాపప్ ప్లగ్గిన్స్ అయితే ఇన్స్టాల్ చేశాను. అదేంటంటే కొద్దిగా క్లమ్జీగా ఉంది. ఇదైతే మీకేంటంటే ఈజీగా ఉంటుంది. ఈజీగా క్రియేట్ చేసుకొని మీకు ఈజీగా సెట్టింగ్స్ను కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఈ పాపప్ని అయితే ఇన్స్టాల్ చేస్తాను. పాపప్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత దెన్ మన వెబ్సైట్లోకి ఎలా యాడ్ చేయాలి ఏంటి అని అయితే చూపిస్తాను. ఇదైతే మన లైవ్ వెబ్సైట్. ఈ పర్టికులర్ బ్యాక్ ఎండ్లో ఉన్నదానికి. ఓకేనా? మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రెజెంట్ అయితే ఏ పాపప్స్ అయితే అవైలబుల్ లేదు. ఓకేనా? దీనికి మీకు లైవ్లో ఎలా యాడ్ చేయాలి ఏంటి అని అయితే ఈరోజు అయితే చూపిస్తాను. ప్రీవియస్ వీడియోలో అయితే ఈ బటన్ ఎలా యాడ్ చేయాలి, వాట్సాప్ బటను, అలానే చాట్ బాక్స్ ఎలా యాడ్ చేయాలి, ఓకేనా, ఎవ్రీథింగ్ అయితే ఇలానే లైవ్లో అయితే మీకు యాడ్ చేసి అయితే చూపించాను. ఆ వీడియోస్ కానీ మీరు మిస్ అయినట్లయితే ఒక్కసారి అయితే వెళ్ళి అది చూడమని అయితే రికమెండ్ చేస్తాను. మీరు ఇంకా ఏంటంటే ఇక్కడ టైమింగ్ కనిపిస్తుంది కదా, ఈ టైమింగ్ని ఎలా సెట్ చేయొచ్చు, ఈ బటన్స్ ఎలా సెట్ చేయొచ్చు, ఇక్కడ మీరు యానిమేషన్ చూస్తున్నారా, హోవర్ చేసినప్పుడు ఆ యానిమేషన్ ఎలా సెట్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ ఈ టైమింగ్ని కూడా మీరు దాంట్లో వెబ్సైట్లో యాడ్ చేసుకోవచ్చు. అలాంటి వీడియోస్ అయితే ప్రీవియస్ అయితే చేశాను. ఒకసారి అయితే వెళ్ళి అయితే చెక్ చేయండి. ఓకేనా? స్టిల్ మన ప్లగ్ఇన్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఏంటంటే మనకి ఇన్స్టాల్ అయిపోయింది అని అయితే లీవ్ ఇట్ చేసేయకండి. ఇన్స్టాల్ అయిన తర్వాత యాక్టివేట్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అదైతే మీరు మర్చిపోకండి. ఓకేనా? ప్లగ్ఇన్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిన తర్వాత యాక్టివేట్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. యాక్టివేట్ అయిన తర్వాత అయితే మన ప్లగ్ఇన్ అయితే
యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ప్లగ్ఇన్ అయితే యాక్టివేట్ అవుతుంది. ఓకేనా, ఈ ప్లగ్ఇన్లో ఏంటంటే మనము యూజ్ చేయడానికి ఏంటంటే ఇమేజెస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇమేజ్ యూజ్ చేసిన తర్వాత ఆ ఇమేజ్కి లింక్ ఇవ్వచ్చు. ఆ లింక్ ఇచ్చిన తర్వాత ఇమేజ్ క్లిక్ చేసినప్పుడు మనం ఏదైతే లింక్ ఇస్తామో అక్కడికైతే విజిటర్ అయితే వెళ్తాడు. ఆ లింక్ అనేది ఒక ఫామ్ అయినా కావచ్చు, లేకపోతే అదర్ ఏదన్నా ఒక వెబ్సైట్ అయినా కావచ్చు. మనమైతే లైవ్లో అయితే చూద్దాం. ఇక్కడ పాపప్ అని కనిపిస్తుందా, పాపప్స్ అని. ఇక్కడైతే మీరు ఆల్ పాపప్స్, యాడ్ న్యూ సెట్టింగ్స్ ఉంది. మనము ఆల్ పాపప్స్లో అయితే ఏమీ ఉండవు, కంప్లీట్గా న్యూ ప్లగ్ఇన్ కాబట్టి. యాడ్ న్యూ అయితే క్లిక్ చేసి ఒక పాపప్ని అయితే క్రియేట్ చేద్దాం. ఓకేనా, నేను యాడ్ న్యూ పైన అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఎలా అయితే డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత దాన్ని అయితే ఇక్కడ పాపప్ నేమ్ అయితే ఇవ్వండి. మీరు సైనప్ అయితే సైనప్ అనేసి, లేకపోతే డెమో అయితే డెమో అనేసి, మీరు ఏదైతే రిలవెంట్ ఉంటుందో అది మీరు పాపప్ను ఫైండ్ అవుట్ చేయడానికి జస్ట్ ఏంటంటే నేను ఒక నేమ్ ఇస్తాను, డెమో అనేసి. డెమో అని ఇచ్చిన తర్వాత మీరు ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అలానే ఏదైనా ఫామ్ కావాలంటే ఫామ్ యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇమేజ్ని అయితే యాడ్ చేస్తానని. ఇమేజ్లో ఏంటంటే మీరు ఏ ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకుంటారో, ఏదైతే మీ వెబ్సైట్లో డిస్ప్లే చేయాలనుకుంటారో ఆ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, నేనైతే మీకోసం ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా, వెయిట్ సెకండ్. ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇదైతే పాపప్ లాగా అయితే డిస్ప్లే చేయాలి అనేసి అయితే అనుకుంటాను. ఇన్సర్ట్ ఇంటూ పోస్ట్ పైన అయితే క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత అయితే మీకు ఎలా అయితే డిస్ప్లే అవుతుంది. మిడిల్లో అయితే పెట్టేసుకోండి. మిడిల్లో పెట్టిన తర్వాత ఇక్కడ మీరు ఫుల్ సైజ్ అయితే పెట్టుకోండి. ఫుల్ సైజ్ పెట్టి మీకైతే మీడియంలో ఉంటుందేమో, ఫుల్ సైజ్ పెట్టుకోండి. ఫుల్ సైజ్ పెట్టిన తర్వాత మీకు లింక్ అనేది ఈ వెబ్సైట్లో మీకు లేదన్నా వేరే పేజ్కి వెళ్ళాలి, లేకపోతే ఏదన్నా లీడ్ కలెక్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ లింక్ టు ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. మీరు ఏ కస్టమ్ యూఆర్ఎల్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఏదైతే యూఆర్ఎల్ ఇస్తారో అక్కడికైతే మీరు ఈ ఇమేజ్ని క్లిక్ చేసిన తర్వాత విజిటర్స్ని తీసుకెళ్ళచ్చు. మీరు ఏదైతే లింక్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ లింక్ని ఇక్కడ ఇవ్వండి. ఓకేనా, నేనైతే ప్రెజెంట్ ఒక అర్థం అవడానికైతే ఒక లింక్ని అయితే ఇస్తాను. గూగుల్ లింక్ ఇస్తాం. ఓకేనా, కాపీ లింక్ అడ్రస్, జస్ట్ మీకు అర్థం అవడానికి మాత్రమే. ఓకేనా, ఆ పర్టికులర్ పర్సన్ నేనైతే మీకు చూపిస్తాను. ఓకేనా, ఈ సెట్టింగ్స్ అయితే ఇచ్చేసిన తర్వాత అప్డేట్ పైన అయితే క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఈ సెట్టింగ్స్ని అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. 0 అయితే పెట్టేసుకోండి. ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ ఏంటంటే మీరు 0 పెట్టుకున్నప్పుడు ఏంటంటే మీకు ఇలా తగ్గిపోతుంది. ఓకేనా, మీరు ఏ సైజు కావాలంటే ఆ సైజ్ సెట్టింగ్స్ అన్నీ ఏంటంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఓకేనా, ఇదేంటంటే ప్యాడింగ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇప్పుడు 25 ఉంది. దీన్ని ఏంటంటే నేను 0 పెట్టినప్పుడు ఏంటంటే మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా, ఎలా కనిపిస్తుంది. ఇక్కడ వైట్ ఉంది కదా బార్డర్, ఈ బార్డర్ అనేది ఏంటంటే రెడ్యూస్ అవుతుంది. కాబట్టి ఈ ప్యాడ్ ఈ సెట్టింగ్స్ అన్నీ ఏంటంటే మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని యూజ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే నేను మీకు ఇంపార్టెంట్ది అయితే ఒకటి చెప్పబోతున్నాను. అది ఏంటి అంటే వెయిట్ ఏ సెకండ్. ఇక్కడ చూసారా, ఇది ఇంపార్టెంట్. మనకు ఒక విజిటరు మన పేజ్లోకి వచ్చిన తర్వాత ఎన్ని సెకండ్స్కి ఈ పాపప్ అనేది లోడ్ అవ్వాలి. నేనైతే మీకు త్వరగా లోడ్ అవ్వడానికి ఏంటంటే 10 సెకండ్స్ పెడుతున్నాను. 10 సెకండ్స్. ఓకేనా, 5 సెకండ్సే పెడదాం. 5 సెకండ్స్. మీరు ఎన్ని సెకండ్స్కి అయితే లోడ్ అవ్వాలి అనుకుంటారో అన్ని సెకండ్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎక్స్ట్రా అయితే చాలా అంటే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ ఆప్షన్స్ అన్నీ మీకు కావాలి అని అడిగితే అయితే నేనైతే ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. ఓకేనా, అన్నీ అయిన తర్వాత ఇమేజ్ లింకు అన్నీ యాడ్ చేసిన తర్వాత పబ్లిష్ పైన అయితే క్లిక్ చేయండి. ఓకేనా, పబ్లిష్ పైన క్లిక్ చేసిన తర్వాత
పబ్లిష్ అయితే అయిపోయింది. పోస్ట్‌ని అయితే చూద్దాం ఇప్పుడు. మనమైతే 5 సెకండ్స్ పెట్టాం కదా! ప్రీవియస్ అయితే మన దాంట్లో పాపప్ అయితే లేదు. వెయిట్ ఏ సెకండ్. పాపప్ అయితే లేదు. ఇప్పుడు పాపప్ అనేది డిస్‌ప్లే అవుతుందా లేదా చెక్ చేద్దాం. అలానే ఆ పాపప్‌కి ఏంటంటే మనం ఒక లింక్ ఇచ్చాము. ఆ లింక్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనమైతే గూగుల్ చూసామా? పాపప్ అయితే మన వెబ్‌సైట్‌కి అయితే డిస్‌ప్లే అయిపోయింది. మనమైతే దీనికి ఏ లింక్ ఇచ్చాం? గూగుల్ లింక్ ఇచ్చాం. దీన్ని క్లిక్ చేసిన తర్వాత గూగుల్‌కైతే వెళ్ళాం. ఎవ్రీథింగ్ అయితే సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ అయింది కదా! ఇలా అయితే పాపప్‌ని అయితే ఒక వెబ్‌సైట్‌కి అయితే క్రియేట్ చేసుకుంటారు. ఓకేనా? మీరు కూడా ఏంటంటే మీకు రిలవెంట్ ఇమేజెస్ క్రియేట్ చేసి పాపప్‌ని అయితే క్రియేట్ చేసుకోండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు ఏదైనా అదర్ రిలేటెడ్ వీడియోస్ కావాలి అంటే అది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. దెన్ అయితే ఎలాంటి వీడియోస్ మీకు ఇన్ డెప్త్‌గా కావాలి అనుకుంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.